ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ డేవిడ్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలి. ఛ! వాడి ఫోన్ కలవడం లేదు. 24 hours ఫుల్ అలర్ట్ గా ఉంటారు కదా. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి ఈ రోజు? వాళ్ళ కారు కనిపించట్లేదేంటి బావా? మనకంటే ముందే బయలుదేరారు కదా, ఎంతో దూరం వెళ్ళుండరు. కొంచెం ముందుకు వెళ్ళాక కనపడతారు. ఇప్పటి వరకు పాప గురించి ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ ఉంచాం. ఆ అవని మనం పాపని ఇక్కడ దాచినట్టు కనిపెట్టలేకపోయింది. సో మనం అనుకున్నది జరిగే వరకు మనం ఇక్కడ ఉండడమే సేఫ్. బావా, వాళ్ళ కారు అక్కడ. త్వరగా పద. అవని కొంచెం దూరంలో ఉండడమే బెటర్, లేదంటే మనల్ని చూసి రూట్ మార్చేసుకుంటారు. నువ్వన్నదే నిజమే, కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా చూడు. ఇదేంటి ఎవరు లేరు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? అరే డేవిడు, అరే పిల్లికటం డేవిడు, ఎక్కడ్రా? రూమ్ లో చూద్దాం పద. పద. ఏమైపోయారు వీళ్ళంతా? ఫోన్ చేస్తానేమో కలవడం లేదు, వీళ్ళేమో కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుంది? పద వెళ్దాం. అత్తయ్య, ఈ ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్దాం రండి. మీ మాట విని వచ్చాం గాని మీరన్నట్టు నిహారికకి ఏ సంబంధం లేదని మాకు నమ్మకం ఉంది. తను మీ ముందు ప్రవర్తిస్తున్న తీరుని చూసి మీరు నమ్మడంలో తప్పులేదు, కానీ తన అసలు రూపం మీకు తెలియదు. ఈ రోజు తెలుసుకుంటారు. రండత్తయ్య. అమ్మా రండమ్మా. డేవిడ్ గాడు ఆ పిల్ల రాక్షసుని తీసుకొని ఎక్కడికి వెళ్ళుంటాడు? అదే అర్థం కావడం లేదు. అవనికి ఈ ప్లేస్ తెలిసిపోయిందన్న విషయం డేవిడ్ కి కూడా తెలిసి షిఫ్ట్ అయిపోయి ఉంటారా? నేను అదే అనుకుంటున్నాను. అదే కనుక నిజమైతే ఆ విషయం మనకి ఇంటిమేట్ చేస్తారు కదా. రూల్ ప్రకారం చెయ్యాలి కూడా. అత్తయ్య, నాన్న, మీరేంటి ఇక్కడ? ఈ మాట మేము మిమ్మల్ని అడగాలి. మీరెందుకు ఇక్కడున్నారు? ఇక్కడ మీకేం పని? ఎవరున్నారు? ఈ సమయంలో మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజం చెప్పండమ్మా. నువ్వు మౌనంగా ఉన్నావంటే అవని చెప్పింది నిజమని నమ్మాల్సొస్తుంది. అవని ఏం చెప్పింది? సౌమ్య కిడ్నాప్ విషయంలో అవనికి మొదటి నుంచి నీ మీద అనుమానం ఉంది కదా. అందుకే సౌమ్య ఎక్కడుందో తెలిసిపోయినట్టు మీ ముందు కావాలనే ఫోన్లో మాట్లాడిందంట. అవని అనుకున్నట్టే అది నమ్మేసి మీరు కంగారుపడి బయలుదేరారు. మీరిక్కడికొచ్చారంటే అవని చెప్పింది నిజమే కదా. అమ్మవని ఎంత తెలివిగా ప్లాన్ చేసావు. ఇంకా నువ్వు తప్పించుకోలేవు నిహారిక. ఈ రోజుతో నీ పాపం పండింది. నీ నాటకాలన్నీ బయటపడతాయి. మర్యాదగా ఇద్దరూ నిజం ఒప్పుకోండి. సౌమ్య ఎక్కడుందో చెప్పండి. సౌమ్యను విడిచిపెట్టండి.
నీ గురించి మేము గొప్పగా ఊహించుకున్న దానికి ఇక్కడ నువ్వు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నీ గురించి మేం మా కళ్ళతో చూస్తున్నది నిజమేనా? ఇంకా ఆపుతారా? నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పి అత్తయ్య మామయ్యల మనసుని పాడు చేసి తీసుకొనొచ్చావన్నమాట. మీకేమైంది అత్తయ్య? వీళ్ళు ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తారా? నేను అవని ఫోన్ వినడం ఏంటి, ఆ ఫోన్ విని ఇక్కడికి రావడం ఏంటి? మీరు కూడా వీళ్ళలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిహారిక ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తుందో ఏంటో, ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి. మీరు కూడా నన్ను అనుమానిస్తారని నేను అస్సలు అనుకోలేదు. మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ కంగారుని గమనిస్తుంటే సౌమ్య కనిపించకపోవడం వెనక మీ పాత్ర ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోంది. అమ్మా దయచేసి నువ్వు అలా మాట్లాడకమ్మా. అయితే ఎందుకు వచ్చారో చెప్పండ్రా. ఎందుకంటే 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 నిహారిక చెప్తుంది. చెప్పు నిహారిక. నేను చెప్తాను మామయ్య. ఏం కథ చెప్తావో చెప్పు. అత్తయ్య, ఎప్పటి నుంచో నాకొక ఆశ ఉంది. అదేంటి అంటే అనాథ శరణాలయం కట్టాలి అని. ఈరోజు పేపర్లో ఈ ఇల్లు సేల్కి ఉంది అని చదివాను. అందుకే వివరాలు తెలుసుకుందాము అని వచ్చాము. అవునవును, నిహారిక చెప్పింది నిజం. అబద్ధం అత్తయ్య. నిజం అత్తయ్య. మేము ఈ ఇంటి వాళ్లతో మాట్లాడిన తర్వాత మీకే విషయం చెప్పాలి అని అనుకున్నాం. అవునమ్మా, మీరైతే దీని రేటు మంచి చెడులు అన్ని క్లియర్ గా మాట్లాడతారు కదా. ఇప్పటికిప్పుడు ఎంత మంచి కథ లేసారన్నయ్య. కాదంటావేంట్రా? మధుండే మాట్లాడుతున్నావా? అత్తయ్య, లోపల ఖచ్చితంగా నిహారిక మనుషులు ఉండే ఉంటారు. అయితే వెళ్ళండి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైనా ఉంటే వచ్చి మీ చెప్పుతో నన్ను కొట్టండి. ఎవ్వరూ లేకపోతే మీరు నాకు అత్తయ్య వాళ్ళ ముందు సారీ చెప్పండి చాలు. రండత్తయ్య వెళ్దాం. అవసరం లేదవని. నిహారిక కృష్ణ మీద మాకు ఎలాంటి అనుమానం లేదు. నీ బలవంతం మీద వచ్చాం. ఇంతలా చెప్పిన తర్వాత కూడా నాలాంటి జాతకం కలిగిన కోడల్ని నేను అనుమానించానంటే నాది తప్పవుతుంది. అత్తయ్య, అది కాదు. మీరు నిరూపించాలనుకుంటే ఆధారాల్ని మా ముందుకు తీసుకురండి, అంతేగాని ఇలా బురద చల్లకండి. తొందరపడి తప్పుగా అర్థం చేసుకుని వచ్చాం. క్షమించమ్మా. కృష్ణ, ఏమనుకోవద్దురా. అత్తయ్య ఆగండి. అత్తయ్య, నానా అత్తయ్య, నాన్న ఆగండి. మీరు చేసింది చాలు. మాతో వస్తారా లేదు మమ్మల్ని బయలుదేరమంటారా? అత్తయ్య, పదవేద. నానా నానా అత్తయ్య, నా మాట వినండి. అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.